సాతాను అనుకుంది, ఇప్పుడు నేను వెళ్ళిపోయిన ఆరాధన చేసే వ్యక్తిని నేను వెళ్ళిపోయినా, ఇప్పుడు నీకు ఎవరు ఆరాధన చేస్తారు, ఎవరు నేను స్తుతిస్తారు, ఎవరు పాటలు పాడతారు నీ కోసం, ఎవరు చప్పట్లు కొడతారు నీ కోసం అని అపవాదం ఏం చేసిందంట, కిందికి వచ్చి గమనించిందంట. హల్లెలూయా. అట్లాంటి టైంలో దేవుడు బాగా ఆలోచన చేసి ఏం చేసిందంట, ఇట్లా కాదు, సాతాను ముందు నేను తప్పకుండా ఒకళ్ళు నిలబెడతా అని చెప్పి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి మనము దేవుడిని స్తుతించే విధంగా సాతాను యొక్క ప్లేస్ ను దేవుడు మనతోటి రిప్లేస్ చేసాడు. హల్లెలూయా. అందుకని తప్పకుండా మన ఇంట్లో స్తుతి పాట వినబడాలి. ప్రతిరోజు మనం దేవుని ఆరాధించాలి. నీతి మంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ప్లేస్ను మనకి ఇచ్చిండు చూసినావా? మికాయేలు గాబ్రియేలు కంటే ఫస్ట్ పొజిషన్ లూసిఫర్కు ఉండే, దాన్ని దేవుడు తరిమేసి ఆ ప్లేస్లో దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్లేస్ను దేవుడు మనకిచ్చిన ప్లేస్ను మనం న్యాయము చేయాలంటే మనం రోజు దేవుడిని స్తుతించాలి, రోజు దేవుని ఆరాధించాలి, రోజు దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుడు మనుషులను సృష్టించాడు. హల్లెలూయా.